మేడిగడ్డ అనేది ఎప్పుడు మనకు అవసరం అంటే ఇప్పుడు రోజుకు 100 టీఎంసీలు 200 టీఎంసీలు ప్రవహిస్తున్నప్పుడు మేడిగడ్డ డోర్లు ఎవరు లాక్లు వేస్తారా, గేట్లు వేస్తారా? వచ్చిన ఫ్లో వచ్చినట్టు కిందికి పోతూ ఉంటుంది. ఎప్పటిదాకా పోతుంది? సెప్టెంబర్ అక్టోబర్ దాకా పోతుంది. మనకి ఎప్పుడు అవసరం మేడిగడ్డ? అక్టోబర్ తర్వాత అవసరం. మరి అక్టోబర్ దాకా లిఫ్ట్ చేసుకోవట్లేదా? మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే కన్నెపల్లి పంప్ హౌజులేమో నది కంటే కిందికి ఉన్నాయి కదా. పక్క నుంచి ఒక కాలువ తీసి ఆ నీళ్ళన్నీ కూడా కన్నెపల్లి పంప్ హౌజులకు వచ్చేటట్టు చేశారు. రోజుకు 2 నుంచి 3 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ దగ్గర తలుపులు వేయకుండానే మనం తీసుకోవచ్చు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు అంటే 120 రోజులు. 120 రోజులకు రోజుకు 2 టీఎంసీలు అనుకున్నా కూడా 240 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు. అయితే ఆ టైంలో బయటంతా కూడా చెరువులు నిండి ఉంటాయి, ప్రాజెక్టులలో నీళ్లు ఉంటాయి. మరి ఎత్తిపోసిన నీళ్ళు ఎక్కడ పోసుకోవాలి? అందుకే కేసీఆర్ గారు ఏం చేశారు, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు పెట్టాడు. అది నిండదు. ఎందుకంటే దానికి ఏ కాలువలు లేవు. ఒక కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళు వచ్చే సోర్స్ తప్ప మల్లన్న సాగర్కు ఏ రకమైన నది లేదు, ఏ రకమైన కాలువలు లేవు. దాన్ని కూడా తప్పబడతారు వాళ్ళు. అయితే సహజం, అది పక్కనున్న ఆంధ్రలో కూడా ఇటువంటివి ఉన్నాయి. అయితే 50 టీఎంసీలు ఎక్కడి నుంచి నింపాలి? కేవలం కాళేశ్వరం నీళ్ళే నింపాలి. రెండవది మిడ్ మానేర్ 30 టీఎంసీలు. 1 టీఎంసీ అంటే 10,000 ఎకరాలకు సరిపోయే నీళ్లు ఒక పంట కాలానికి. గుర్తుపెట్టుకోండి. మిడ్ మానేర్ 30 టీఎంసీలు. మానేర్లు ఎప్పుడైనా నీళ్లు పారంగా చూసాము? శ్రీరామ్ సాగర్లో వదిలితే తప్ప మానేరులో నీళ్లు పారాయి. మరి ఆ మానేరు, మిడ్ మానేరు కూడా కాళేశ్వరం నీళ్లతోనే నిండాలి. పైన ఉన్న కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు. దానికి కూడా ఏ సోర్స్ లేదు. ఇట్లా రౌండ్ ఉంటుంది గంగాలంలాగా. ఎక్కడి నుంచి నది రాదు, ఎక్కడి నుంచి వాగు రాదు. ఇవన్నీ కలిపితే ఎన్ని అయినాయి? 50, 30, 80 + 15, 95. ఇవి కాకుండా మధ్యలో ఉన్న రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, ఇట్లాంటివి. ఇవే కాకుండా సర్జు పూల్లు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ గాయత్రి పంప్ హౌజ్, తర్వాత నంది మేడారం పంప్ హౌజ్, వాటిలలో కూడా సర్జు పూల్స్లలో నీళ్ళు ఆగుతాయి. అక్కడి నుంచి ఇక్కడ దాకా సొరంగంలో నీళ్ళు ఆగుతాయి. ఇవన్నీ కలిపితే ఎంత అవుతాయి? ఒక 100 టీఎంసీల పైనే అవుతాయి. 100 టీఎంసీలు అంటే తక్కువ నీళ్ళు అవి. 1 టీఎంసీ 10,000 ఎకరాలు, 10 లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీళ్లు. అయితే సార్ ఏమనుకున్నాడంటే వర్షాకాలంలో ఒకవేళ శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు రాకపోతే, వస్తలేవు కదా, 5 ఏళ్లకు ఒక్కసారి వస్తాయి. శ్రీరామ్ సాగర్ అలుగుబడేది 5 ఏళ్లకు ఒక్కసారి. సరే, కేసీఆర్ గారి పాలనలో వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి కొద్దిగా 2-3 సార్లు నిండింది. అది ఎందుకు రావు? పైన అన్ని బ్యారేజీలు కట్టుకున్నారు. బబ్లీ బ్యారేజ్ మీరు విన్నారు కదా. బాబ్లీ పైన 13 ఉన్నాయి. గైక్వాడ్ ప్రాజెక్ట్ అని దాని కెపాసిటీ పెంచిళ్ళు. కాబట్టి పైనుంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదని అసెంబ్లీలో మీరు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రసంగం అంతా కూడా ప్రజెంటేషన్ యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి. అది పైనుంచి నీళ్ళు ఎందుకు రావో చెప్పాడు ఆయన. కాబట్టే మేడిగడ్డ అవసరం ఉంది. ఈ ఎండాకాలంలో కూడా మనం ఈ 1800 క్యూసెక్లు ఏవైతే పోతున్నాయో దాన్ని ఆపుకొని మేడిగడ్డ దగ్గర తలుపులు వేసినట్టయితే హెడప్ వస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీటి లెవెల్ పెరుగుతుంది. అక్కడ గేట్లు వేస్తే ఆ నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు అని అనుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే పియర్స్ కుంగినాయి కాబట్టి. ఇంకొక ఆల్టర్నేటివ్ ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. ఏంటిది అదంటే, ఒక కరకట్ట పోసుకున్నట్టయితే ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకు వరదలేం రావు కదా. ఇప్పుడు ఇది ఏ నెల? ఇది మే. అంటే నవంబర్ నుంచి మే దాకా వరదలు రావు గోదావరికి. వరదలు రానప్పుడు చిన్న కట్ట పోసుకుంటే ఏమవుతుంది? వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కన్నెపల్లి పంప్ హౌస్లో పోతాయి కదా. ఆ రోజు కేటీఆర్ గారు 50,000 మందితోని నేను కన్నెపల్లి పంప్ హౌస్ను ముట్టడించి నేను ఈ మోటార్లు ఆన్ చేస్తా అన్నాడు. మనం చేయలేదు, అది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని. కానీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి? ఎందుకు చేయలేదంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే. ఈ పోయే 1800 క్యూసెక్కులు కూడా ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి అక్కడ ధవళేశ్వరం కింద. ఇవి కూడా కావాలి వాళ్ళకు. మరి మేడిగడ్డ ఎట్లా కంప్లీట్ అవుతుంది చెప్పండి? ఇక రాబోయే 3.5 ఏళ్ళ దాకా ఎన్డీఎస్ఏ వాడు గివే నాటకం ఆడుతూ ఉంటాడు. నిపుణుల రిపోర్ట్ అంటాడు, ఇంకోటి అంటాడు, వాడు నీళ్ళు ఇయ్యాడు. బీజేపీకి కూడా కావాల్సింది అదే. కాబట్టి రైతులు ఎవరు కూడా కాళేశ్వరం నీళ్ల మీద 3.5 సంవత్సరాల దాకా దయచేసి ఆశలు పెట్టుకోవద్దు, పెట్టుబడి పెట్టొద్దు. నీళ్లు రావు, ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు లేదు.
మేడిగడ్డ రిపేర్ చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు. మేడిగడ్డ రిపేర్కు మీ డబ్బు ఒక్క పైసా అవసరం లేదన్నారు ఎల్లంటి వాళ్ళు. ఇది మేం కట్టిందే, రిపేర్ కూడా మేమే చేస్తాము, ఒక్క పైసా అక్కర్లేదన్నారు వాళ్ళు. అయినా ఎందుకు చేస్తలేడు? బడ్జెట్ ఏమన్నా దీనికి అవసరమా? వాళ్ళే రిపేర్ చేస్తామన్నారు కదా. అన్నారం సుందిళ్ళలా నీళ్ళు ఆపద్దని కానీ ఆ బ్యారేజీలు పాడైనాయి అని కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో చెప్పలేదు. నిన్నగాక మొన్న వచ్చిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అన్న సుందిళ్ళలో నీళ్ళు ఆపద్దని కానీ సుందిళ్ళ డ్యామేజ్ అయిందని కానీ ఎన్డీఎస్ఏ చెప్పలే. అన్నారం గురించి కూడా చెప్పలేదు, ఇది డ్యామేజ్ అయింది పనికిరాదని. ఎవరు చెప్పకున్నా రేవంత్ రెడ్డి ఈ 3 బ్యారేజీలు కూలినాయని ఎట్లా అంటాడు? ఈ విషయాల మీదనే మీరు ప్రజలను ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మేమంటే ఏదో వాడు తిడితే మేము తిడతాం, అది కాదు. జనంతోని ప్రొటెస్ట్ చేయించాలి. అన్నారం బ్యారేజ్ దగ్గర పోయి ఇగో బ్యారేజ్ ఉన్నది, ఇది కూలలేదు, నువ్వు కూలింగ్ అని ఎట్లా అంటావు? సుందిళ్ళ బ్యారేజ్ దగ్గర పోయి దీనికి ఏమైంది, ఇది నీళ్ళు ఎందుకు నింపలేవు? చాలాసార్లు రైతులను తప్పుదోవ పట్టేయడానికి నీళ్లు నింపిల్లో మళ్ళీ కిందికి వదిలిల్లో అని చెప్తారు. నీళ్లు నింపినాయేమో మల్లన్న సాగర్ దాకా పోయినాయి, ఇక్కడ నుంచి ఎత్తిపోసినాయి. వచ్చిన వరదేమో శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చి ఎల్లంపల్లి నుంచి కిందికి వచ్చింది. ఆ నీళ్లు వేరు, ఈ నీళ్లు వేరు. ఆ నీళ్లతో పంటలు ఎన్ని పండినాయంటే 60 లక్షల ఎకరాలలో పంటలు పండినాయి. కాళేశ్వరం దగ్గర నుంచి లిఫ్ట్ చేసిన వాటరు 4 సంవత్సరాల్లో మొత్తం పండిన పంటలు 60 లక్షల ఎకరాలు. మొదటి సంవత్సరం 10 లక్షల ఎకరాలు పండింది. ఎక్కడ దాకా? నిజాం సాగర్ దాకా పోయినాయి. మనం మల్లన్న సాగర్లో నింపుకొని ఆ నీళ్లను హల్దీ వాగులోకి వదిలినాం, కూడెల్లి వాగులోకి వదిలినాం. హల్దీ వాగు నుంచి ఎక్కడ పోయినాయి అవి? నిజాం సాగర్ పోయినాయి. నిజాం సాగర్ కింద ఎన్నడూ పండనంత పంట పండింది ఆ సంవత్సరం. ఇది ఎప్పుడుగా 20నే, 2020. తర్వాత అప్పర్ మానేర్ డ్యామ్ అని ఉంది, గంభీరావుపేట మండల్, సిరిసిల్ల నియోజకవర్గం. అక్కడ కూడా ఎన్నడూ పంటలు పండలేదు. కూడెల్లి వాగని ఉంటుంది, ఆ వాగు ద్వారా ఆ నీళ్ళన్నీ అందులో పోయినాయి. దాని కింద మంచిగా పంటలు పండినాయి. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకం అని పెట్టారు. ఆ పథకానికి పంపింగ్ పెట్టారు ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఆ పంపింగ్ ద్వారా నిండిన శ్రీరామ్ సాగర్ నీళ్లను మత్స్యనాచారి గారి కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ భూపాలపల్లి చివరి దాకా తీసుకొచ్చారు. ఎన్నడూ కూడా భూపాలపల్లికి నీళ్లు రాలేదు శ్రీరామ్ సాగర్ కట్టిన తర్వాత. DBM 38 కానీ DBM 37 నర్సంపేట కానీ ఎన్నడూ కూడా నీళ్లు రాలే. మరి ఇన్ని మంచి పనులు చేస్తే ఆయన మీద ఇన్ని ఆరోపణలు వేయడం ఏంది అని అంటే, ఈ రైతులను వీళ్ళకి నీళ్ళ గురించి తెలియదు, వీళ్ళకి లెక్కలు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. కానీ అబద్ధాలు చెప్పి పక్కదారి పట్టేయడం అనేది ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆ ప్రభుత్వ అధికారులు ఎవరు మాట్లాడట్లేదు చూడండి. ఏ ENC కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎవరన్నా మాట్లాడిల్లా? ఏ ఇంజనీర్లన్నా మాట్లాడిల్లా? మరి ఈయనకి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మనం ఆయనను ఎట్లా నమ్మాలి? రెండవది అవినీతి గురించి మాట్లాడదాం. కేసీఆర్ గారు ఇందాక బ్రదర్ చెప్పినాడు కదా, 93,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తినడానికి చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. ఆడ ఖర్చు అయిందే 93,000 కోట్లు. మరి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి కేసీఆర్ గారికి? రెండవది 93,000 కోట్లతో ఎన్ని పనులైనాయి? మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నుంచి, మేడిగడ్డ కన్నెపల్లి పంపింగ్ స్టేషన్ దగ్గర నుంచి అన్నారం సుందిల్లా 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, 3 సబ్ స్టేషన్స్, 3 సబ్ స్టేషన్స్, 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్స్.